బెంగళూరు వస్కోట్ దగ్గర ఉన్న కంబ్లీపురానికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహము, ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహము ఇదే కాటేరమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. ఈ వీడియో చూసినాక అందరూ లైక్ అయితే చేసుకొని షేర్ అయితే చేసుకొని లాస్ట్ వరకు వీడియో చూడండి. బెంగళూరులో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. మాకు ఇక్కడి నుండి అయితే 20 కిలోమీటర్ అయితే వస్తుంది కాటేరమ్మ టెంపుల్. మనం కాటేరమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ వీడియో అయితే చూసేయండి. నా కూతురు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కాటేరమ్మ టెంపుల్కి. మామూలుగా ఎక్కడికే వెళ్తాను, బట్ నేనే ఒంటరిగా వెళ్తాను. బట్ ఫ్యామిలీని మాత్రం ఎక్కడ ఎక్కువ తోడుకొని వెళ్ళను. బట్ ఈరోజు లోకల్ టెంపుల్ అయితే చూపిస్తాను. కూతురు అయితే ఫుల్ హ్యాపీ, బట్ నేను కూడా ఫుల్ హ్యాపీ. వస్కోట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వస్కోట. ఈ వస్కోట బస్ స్టాప్ నుండి లెఫ్ట్ ఎత్తుకోవాలి. లెఫ్ట్ ఎత్తుకొని లోపలికి ఒక 3 కిలోమీటర్ లోపలికి వెళ్తే కాటేరమ్మ టెంపుల్ అయితే వస్తుంది. చూపిస్తాను. ఫుల్ లోపలికి వెళ్ళిపోవాలి. కాటేరమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇదంతా కాటేరమ్మ పార్కింగ్ చేయడానికి. ఇదైతే బస్ స్టాండ్. టెంపుల్ ముందర అయితే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడంతా మనము కార్ పార్కింగ్ ఉంటుంది. మనమైతే కొంచెం ముందుగా వచ్చి టెంపుల్ ముందరే పార్కింగ్ చేశాము. చూసుకోవచ్చు ఇదైతే ఇండియాలోనే 100 అడుగుల విగ్రహం అయితే కడుతున్నారు అమ్మవారిది. ఆ సింహం అర్ధం వరకు కట్టారు. ఇంకా పైన ఇంకా కట్టాలి. ఇంకా హాఫ్ కట్టారు. ఇంకా హాఫ్ పైనే కట్టాలా. ఇండియాలోనే పెద్ద అమ్మవారి విగ్రహం అయితే ఇదే ఉంటుంది అన్నమాట. ఆ లోకమాతను అయితే దర్శించుకోవడానికి మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. పూజ సామాన్లు తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. లోపల ఒక పెద్ద విగ్రహం ఉంది అమ్మవారిది. అది చూపిస్తాను. ఎంత అందంగా ఉంటుందంటే ఆ విగ్రహము, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది ఆ విగ్రహము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. పూజ సామాన్లు తీసుకున్నాం. చూడవచ్చు అమ్మ శక్తిపీఠం. ఇది ఒక శక్తిపీఠం అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. అమ్మవారిని దర్శించుకోవడం లోపలికి వెళ్తే ఈ క్యూ సిస్టంలో అయితే ఇదైతే ఉన్నదనమాట. వాళ్ళ కోరికలు తీరినాక ఇలా వచ్చి ఏదో వాళ్ళ కోరిక ఏదైనా కానీ, ఒకవేళ తాగడం వదలడం కానీ, ఒక ఆసుపత్రిలో మెడికల్ ఇష్యూ కానీ, ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు తీరినాక అయితే వచ్చి ఇలా కట్టేసి అయితే వెళ్తారు. ఏదన్నా ఉన్నా కూడా అక్కడ రాసి ఇలా మాకు తీరిందమ్మా అని చెప్పేసి కూడా అలా రాసి అలా తగిలిచేసి వెళ్తారు. చూసుకోవచ్చు కంపల్సరీ ఆ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు అయితే ఎవరూ మోసపోయలేదు. 100% అమ్మని ఒక్కసారి దర్శించాక వాళ్ళ కష్టం అనేది ఉండదు. ఇదే కాటేరమ్మ గుడిలో ఎంతోమంది అమ్మని నమ్ముకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ కాటేరమ్మ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. వచ్చిందా ఈ గుడి చుట్టూ తిరిగి ఒక కొబ్బరికాయ చెట్టుకు ఉంటుంది. ఆ చెట్టుకు కట్టేసి వెళ్ళిన వాళ్ళకి కష్టం అంటూ తీరని అంటూ ఎవరూ లేరు. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.